హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎంతోమంది ఎంతగానో ఎదురు చూస్తున్న రైస్ కార్డులో పేరు మార్పు, అడ్రస్ మార్పు కోసం తెలుసుకుందామండి. సో మనకి గతంలో కేవలం అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అడ్రస్తో పాటు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చేంజ్, అదే ఏజ్, నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క జెండర్ మార్చుకోవచ్చు, నెక్స్ట్ వారి యొక్క రిలేషన్షిప్ కూడా మార్చుకోవచ్చండి. సో ఈ ఆప్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో మనం అవి చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అందరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎవరైతే మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది అడగడం జరిగింది, రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవడం ఎప్పుడు ఇస్తారు, అడ్రస్ అనేది చేంజ్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ఆ వర్క్ ఫ్లో చూద్దామండి. దాని వర్క్ ఫ్లో ఏ విధంగా చేంజ్ చేశారంటే, గతంలో కేవలం అప్లికేషన్ పెట్టిన తర్వాత డైరెక్ట్ తహసీల్దార్ వారు లాగిన్కి వెళ్ళిపోయేది. ఇప్పుడు అప్లికేషన్తో పాటు మధ్యలో విఆర్ఓ వారు కూడా వెరిఫికేషన్ జరగాలి. ఎందుకంటే రిలేషను, అడ్రస్ చేంజ్, జెండరు ఇవన్నీ మారుస్తున్నారు కాబట్టి కంపల్సరీగా వాటికి 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది జరగాలి. కాబట్టి 6 స్టెప్ వ్యాలిడేషన్ కోసం మధ్యలో విఆర్ఓ గారిని పెట్టడం జరిగింది. సో ఈ న్యూ వర్క్ ఫ్లో ప్రకారం ఈ చేంజ్ ఇన్ డీటెయిల్స్ రైస్ కార్డ్ అనేది మనం అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మనం ఆప్షన్లో చూసినట్లయితే స్క్రీన్లో చూపించినట్లు ఎవరైతే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత చేంజ్ అడ్రస్ ఫర్ రైస్ కార్డు ఓపెన్ చేసిన తర్వాత వారి యొక్క అడ్రస్ అనేది చేంజ్ చేయొచ్చు. అడ్రస్ చేంజ్ చేసిన తర్వాత డీటెయిల్స్, పర్సన్స్ యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏజ్ కానీ, జెండర్ కానీ, రిలేషన్ కానీ మనం చేంజ్ చేయొచ్చు. సో అడ్రస్ చేంజింగ్తో పాటు కింద వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, రిలేషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఇచ్చిన కొత్త ఆప్షన్స్లో పాసిబుల్ అవుతుందండి. సో మీకు అవన్నీ కూడా అప్డేట్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆధార్ డీటెయిల్స్, అవి అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మనం సబ్మిట్ చేయాలి. వీటి చేంజ్ చేసిన తర్వాత నెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత షో పేమెంట్ 24 రూపీస్ పే చేసిన తర్వాత మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. టీ నెంబర్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ టీ నెంబర్తో ఈ కేవైసీ అనేది పూర్తి చేసి విఆర్ఓ గారు 6 స్టెప్ వ్యాలిడేషన్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత తహసీల్దార్ గారి లాగిన్లో అప్రూవల్ కోసం రికమెండ్ చేయబడుతుందండి. ఇది ప్రాసెస్ అండ్ చేంజ్ ఆఫ్ అడ్రస్. ఇదండి ఈరోజు వీడియో. అయితే ఇందులో మీకు ఇంకొక డౌట్ వస్తుంది చాలామంది, డిలీట్ మెంబర్ ఇందులో ఇచ్చారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డిలీట్ ఆప్షన్ ఇచ్చారా ఏంటని. ఇంకా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డిలీట్ ఆప్షన్ కానీ, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనకి స్ప్లిట్ ఆప్షన్ కానీ ఇవ్వలేదండి, హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది. సో గమనించగలరు. అవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం. మనకి ఆ వివరాలు రాగానే మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మనకి వెంటనే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ.